మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగునుగాక. ఆరాధన సమయంలో ఆరాధన వర్తమానం కొరకై మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అండి 14వ వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. రెడీ అయినమ్మా అందరూ? ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ చదవబడిన లేఖనాల మీద ప్రభు దేవుని ఆశీర్వాదాలు ఉండును గాక. ఆరాధన సమయంలో ఈ మాటను మనం ధ్యానిస్తున్నాము. మాట ఏంటంటే అర్పణ. ఒక్క అర్పణ అనేది మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఒక్క అర్పణ ద్వారా ఈ ప్రపంచంలో పాపిని దేవుడు రక్షించి ఆరాధన చేసేవారుగా చేసేశాడు. అది ఒక్క అర్పణ చేత. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడింది, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఈ లోకంలో ఉన్న పాపులు ఒక్క అర్పణ చేత మార్చబడి వారు దేవునికి స్తోత్రము చేయుచుండిరి అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రము చేయుచుండిరి అని రాయబడి ఉంది. ఒక్క అర్పణ చేత ఆయన ఈ లోకమును పరిశుద్ధపరిచారు. ఒక్క అర్పణ చేత ఈ లోకాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. కాబట్టి యేసు ప్రభు మన కొరకు అర్పించిన శరీరం విలువైంది, ఆయన రక్తము విలువైంది. ఆయన శరీరం గురించి ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీ పత్రికలోని 10వ అధ్యాయములో 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము ఏమయ్యామని రాశారండి? పాపులమైన మనము మనల్ని ఏం చేశాడైనా పరిశుద్ధపరచబడి ఉన్నాము అంట. ఒక్క అర్పణ చేత ఆయన శరీరాన్ని అర్పించుకున్నటువంటి ఒక్క అర్పణ చేత మనమందరం కూడా ఏమయ్యాము? హెబ్రీ పత్రికలోనండి 10వ అధ్యాయం 10వ వచనం అండి. ఏమని చెప్పినారు? పరిశుద్ధపరచబడినాము అని. ఒక అర్పణ చేత మనము పరిశుద్ధపరచబడినాము. అలాగే ఆయన రక్తమును గురించి ఆలోచన చేద్దాం. ఆయన రక్తమును గురించి ఆలోచన చేద్దాం. ఆయన శరీరము మనలను మార్చింది, శరీరాన్ని అర్పించినాడు. మరి ఆయన యొక్క రక్తము చదవండి, 9:12 ఉంది. హెబ్రీ పత్రికలోనే 9:12 ఏమనుంది? మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక, మేకల రక్తం కోడుల రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే ఆయన శరీరాన్ని అర్పించింది. ఒక్కసారే ఆయన రక్తాన్ని అర్పించింది. ఒక్కసారే ఆయన ఆ దేవాలయములోనికి ప్రవేశించింది. దేవాలయము తెర నడిమికి చిరిగిన సందర్భము అంతా ఒక్కసారే జరిగింది. కాబట్టి ఒక్క అర్పణ చేత ఆయన మనలను మన దేవునికి ఆరాధికులుగా చేసిన
ఆయన శరీరము శ్రేష్టమైంది, ఆయన రక్తము శ్రేష్టమైంది. అందుకనే వారు వధింపబడిన గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, ఆరాధనకు అర్హుడని చెప్పుతూ స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. భూలోకమందు పాడుతూ ఉన్నారు. భూలోకములో ఉన్న జనులందరూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు, ఆయన మహిమపరుస్తున్నారు. ఎందుకనగా ఆరాధనకు యోగ్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయన మన కొరకు శ్రేష్టంగా తన శరీరాన్ని, తన రక్తాన్ని అర్పణ చేసి ఉన్నారు. మనము ఇంకా కొన్ని కారణాలను ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఆయన ఎందుకు అర్పణ అయి ఉన్నారు? మీరు చెప్పండి. అసలు ఆయన ఎందుకు అర్పణగా మారారు చెప్తే దానికి కారణాలు మన దగ్గరే ఉన్నాయి, అంతే కదండి. ఆ కారణం ఎవరు అంటే మనమే. కారణాలు మన దగ్గరే ఉన్నాయి, ఆ కారణం ఎవరు అంటే మనమే. కాబట్టి అనేకులు పాపాలే కారణం. నీతో నాతో ఫలంగా లోకములో ఉన్న వారందరి పాపములే ఆయన అర్పణ అవ్వటానికి కారణంగా ఉంది. అందుకని ఎబ్రీ పత్రికలోని 9వ అధ్యాయములోని 28వ వచనంలో ఇలా రాయబడి ఉందండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడినారది. మనందరి పాపములను భరించుటకు ఒక్కసారే అర్పణైపోయినారు ఆయన. ఆ అర్పణలో ఆయన ఖర్చు చేసింది ఏంటి? గతంలో మనం ఆరాధన చేయుటకు ఖర్చు చేసేవాడు. వెలిస్తేనే ఆరాధనట. గతంలో మనసు ముఖ్యం కాదు, వెల ముఖ్యం. హృదయము ముఖ్యం కాదు, అక్కడున్న వస్తువుల ముఖ్యం. గతంలో చేసిన ఆరాధనది. కాబట్టి వెల ఇవ్వటం, వస్తువులను సమర్పించటం, మనసు హృదయానికి సంబంధం ఏమీ లేదది. మరి మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అర్పణ అర్పించినప్పుడు ఆయన అర్పించినటువంటి వస్తువులేమిటి? అనేకులు పాపములను భరించుటకు అర్పించిన అర్పణ. ఏ అర్పణ అంటే ఆయన శరీర అర్పణ, ఆయన రక్తార్పణ. తను తానే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నారు. ఆయనే అర్పణ అయిపోయినారు. ఆయనే అర్పణ అయిపోయినారు. రెండవదిగా మనం చూస్తున్నాము అనేకులు అతిక్రమములు. అతిక్రమం అంటే క్రమం తెలుసున్నవాడు క్రమముగా బ్రతకకపోవటమే అతిక్రమం అండి. క్రమం తెలిసినవాడు క్రమములో బ్రతకాల. క్రమములో బ్రతకకపోవటమే అతిక్రమము. మనకు అర్థమైంది అనుకుంటాను. మనము ఏది చేయొచ్చో ఏది చేయకూడదో మనకు తెలుస్తుంది. ప్రభువును నమ్ముకున్నటువంటి ఆరాధికులు ఎలా బ్రతకాలో మనకు తెలిసింది. అలాగా ఉండకపోవటం, అలా నడకకపోవటమే క్రమాన్ని అతిక్రమించారు అని చెప్తాం. అది కూడా మన జీవితంలో మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోయేది. అది కూడా మన జీవితాన్ని చనిపోయిన తర్వాత నరకానికి తీసుకెళ్ళిపోయేది. అందుకును మనం అతిక్రమించకూడదట. మనం అతిక్రమించకూడదంటే మనం దేవుని మాటలలోనే బ్రతకటానికి కూడా దేవుని కుమారుడు అర్పణ అయిపోయినాడు. మన మాటల్లో కాదు, దేవుని మాట ప్రకారంగా బ్రతకటానికి మన కొరకు ఆయన అర్పణ అయిపోయినారు. చదవండి, యెషయా గ్రంథము 53:12 వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. అందులో కిందను చూడండి. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను,
అనేకుల పాపములను భరించుచు అన్నారు. అతిక్రమము చేయువారిలోనికి ఆయన కూడా వెళ్ళి అతిక్రమమును తొలగించినాడు. అతిక్రమమును తొలగించినాడు. అది అర్థమైందండి. ఈరోజు దేవుని వాక్యం ప్రకారంగా నడవటానికి దేవుడు బలమిస్తున్నాడు, కాపుదలిచ్చినాడు. ఉదాహరణకి మనం ఇక్కడ ఒక ఫెన్సింగ్ పెట్టాం. ఎందుకు? ఇక్కడ ఏది సొరబడకుండా మనం కూడా ఇలా వెళ్తాకి దారి లేదు, మనం పెట్టుకున్నాం. దేవుడు కూడా ఆయన మాటలో బ్రతకటానికి మనకు కూడా అధికారం ఇచ్చి పవిత్రపరిచి అతిక్రమం పైన ఆయన రక్తాన్ని చిందించినాడు. అంటే దానికి అర్థం అతిక్రమము సమాధి అయిపోయింది. ఇప్పుడు మనం క్రమంగా బ్రతుకుటకు దేవుడు పునాది వేసినాడు. అందుకు మీలో ఎవరైనా సరే, ప్రభువా నీ వాక్యం ప్రకారంగా నేను నడలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు ఆ బలహీనత ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు ఆయన బలపరిచి తన రక్తం చేత, తన యొక్క మరణ పునరుద్ధాన బలము చేత మనలను ఆయన నడిపిస్తాడు, క్రమంలో నడిపిస్తాడు. మన అతిక్రమముల గురించి కూడా ఆయన సిలువ వేయబడ్డాడు. మూడవదిగా మనం చూస్తే మన దోషముల కొరకు సిలువ వేయబడ్డాడు. అతిక్రమము దాటిన తర్వాత దోషము ఏర్పరచబడుతుంది. దోషము పవిత్రతకు వ్యతిరేకమైంది దోషం. దేవుని మాట ప్రకారంగా నడిస్తే అతిక్రమము లేదు, దోషము లేదు, అపవిత్రత కూడా లేదు. ఒకవేళ ప్రభు మనందరి దోషములు కనిపెడితే నీతిమంతులుగా ఎవరు కనపడతారు? చెప్పండి. మన దోషాలను ఆయన కనిపెడితే నీతిమంతులుగా తీర్చబడతామా? అంటే కోర్టుకి వెళ్తుంటారు గొడవలకి. వెళ్ళిన దాకోండి లాయర్ చెప్తాడు, మనకి కొన్ని రీజన్ ఉంది, ఇందులో ఈ రీజన్ ప్రకారంగా మనం నెగ్గేస్తాం, మీకేం డౌట్ లేదు, కాస్త డబ్బులు అవుతాయి, వాదిస్తే మన పక్షంగానే కోర్టు తీర్పిస్తుంది అని చెప్తాడు కదా. రీజన్ లేదనుకో ఏమవుతుంది? అండ్ మీరు ఎంత ఖర్చు చేసినా, నేను ఎంత వాదించినా మన కేసుని ఎగ్గేలా లేదండి. ఏం చేస్తానంటే మన దగ్గర రీజన్ లేదు, దోషాలు మనలో ఉన్నాయి, మనం కప్పలేమండి. కొన్ని మేనేజ్ చేస్తాం కానీ కొన్ని కోర్టుకి మనం చెప్పలేమండి. అర్థమైందండి? ఎందుకు దోషం వచ్చింది చెప్పండి? ఎందుకు దోషం వచ్చింది? క్రమం తప్పాడు గనక ఆ వ్యక్తి ఎందులో పడతాడు? దోషంలో పడతాడు. క్రమం తప్పాడు గనక ఆ వ్యక్తి దోషములోనికి వెళ్తాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం అండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 18వ అధ్యాయము. ఇక్కడ మనం కొన్ని సందర్భాలు ఆలోచన చేయటానికై ఈ మాటలు మనం చదువుకుంటూ ఉందామండి. పిలాతు ఈ మాట ప్రభుతోటి మాట్లాడుతున్న మాటగా మనము ఇందులో చూడవచ్చు. 38 చూడండి. 38 అండి. యేసు నీవన్నట్టే, యేసు ఏమంటున్నారు? నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినిన నేను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను.
పిలాతు సత్యం అనగా ఏమిటి అన్నప్పుడు ఆయన ఏమీను చెప్పలేదు. ఆ తర్వాత ఆయన పట్టుకుని ఆ పిలాతు అన్న మాట చూడండి, 19:4 ఉంది చూడండి. పిలాతు మరలా వెలుపలకు వచ్చి ఇదిగో, ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. పిలాతు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈయన యందు నాకు ఏ దోషమును కనబడలేదు. మరి నా యందు నీ యందు దోషాలే ఉన్నాయి, పాపాలే ఉన్నాయి, అతిక్రమమే ఉంది. దోషములను తీయుటకు దోషరహితుడు మన కొరకు తన శరీరాన్ని, తన రక్తాన్ని అర్పించినాడు. ఇక హెబ్రీ పత్రికలో ఆయన దయ చూపించుటయే కారణం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను మన మీద దయ చూపించుటకే ప్రభు శరీరాన్ని అర్పించిన. మన అతిక్రమములను తొలగించుటకు, మన పాపములను తొలగించుటకు, మన దోషములను తీసివేయుటకు, మనకు దయ చూపించుటకు ప్రభు సిలువ వేయబడిన ఆయన నిర్దోషమైన శరీరాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని మన కొరకు చిందించిన. ఇలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చెప్పుకుందాం, దోషాలు నిన్నేం చేస్తాయి, పాపం నిన్నేం చేస్తాయి, నీలో ఉన్న అతిక్రమం ఏమి చేస్తుంది అని అంటే, ఇవన్నీ కలిపి దేవుని ఉగ్రతకు గురి చేస్తాయి. రాబోతున్న ఉగ్రతలోనికి వెళ్ళిపోతాడు మానవ ఆత్మ. యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు సావదు, పండ్లు పటపటా కొరుకుచుందురు అనే భయంకరమైన వ్యాధనకరమైన స్థలానికి దేవుని మనుషుని యొక్క ఆత్మను ఈ అతిక్రమములు, పాపములు తీసుకుని వెళ్ళిపోతాయి. దేవుడు మనలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనం సృష్టించుకున్నది నరకానికి పంపుటకు కాదు కదా, ఆయన ఆరాధించి పరలోకానికి వెళ్తానికి. కాబట్టి మన ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని అర్పించుటలో ఈ కారణాన్ని మనం ఎత్తకవచ్చు. రండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులముగా తీర్చబడుదము. యాలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అని రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజున మనము సమాధాన స్థితిని పొందుకున్నామండి. 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఏం తప్పించబడుతుందండి? ఉగ్రత నుండి తప్పించబడతాం. ప్రభు ఒక అర్పణ ఎందుకు అర్పించినారంటే, మన పాపములు భరించాలి, మన మీదకు వచ్చే ఉగ్రత శిక్షను తప్పించాలి. భూమి మీద ఆరాధన చేసే కాలం తక్కువ కాలం. ఇక్కడ ఆరాధన చేసి క్రమంగా నడుచుకుని పరలోకానికి వెళ్ళిన తర్వాత
తండ్రి దగ్గర యుగ యుగాలు ఆరాధన చేస్తాం. ఇక్కడ ఉన్నవి ఏమీ అక్కడ లేవు. అందుకనే ఆయన శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకు అర్పణ చేసి మనలను ఆయన ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు తన ఆత్మ చేత కాస్తూ ఉన్నాడు. ఆయన కాపుదల్లో మనం పవిత్రంగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని ఆయన మన ఎడల తన వాక్షమును వెల్లడపరుస్తూ తన ఆత్మ చేత మనలను బలపరుస్తూ ఉన్నాడు. మనం ఆయనకు లోబడితే మరింత పరిశుద్ధులుగా, మరింత బలమైన వారంగా, మరింత నీతిమంతులుగా ఆయనలో సాగిపోతాం. అందుకని ఆయనకు లోబడి మన విశ్వాస జీవితాన్ని ముందుకి సాగించుకోవాలి. ప్రభువుకే మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.